రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికల్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలనే లక్ష్యంతో విత్తన మేళా ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపారాణి తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి స్వరూపారాణి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న రకాలైన వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారని పేర్కొన్నారు. 7 రకాల వరి విత్తనాలను అన్ని రైతు వేదికల్లో అందుబాటులో ఉంచామని, రైతులు వాటిని ఎంపిక చేసుకుని తీసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను జిల్లా వ్యవసాయ అధికారి సిద్దిపేట జిల్లా స్వరూపరాణి మాట్లాడుతున్నాను. ఇందులో ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అనగా 23 తారీఖు మే 23 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రైతు సీడ్ మేళ విత్తన మేళ అనేది జరుపుకుంటున్నాము. మనము అన్ని రైతు వేదికల్లో మన ప్రైవేట్ డీలర్స్ ద్వారా సీడ్ ప్రతి రైతు వేదికలో పెట్టించడం జరుగుతుంది. అక్కడి నుంచే విక్రయాలు చేయాల్సి వస్తుంది. సో ఇందులో భాగంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్న 7 సన్న వరి రకాలైన ఆ విత్తనాలన్నీ కూడా ఇక్కడ అమర్చబడతాయి. ఆ 7 వరి రకాలకే బోనస్ ఇవ్వబడుతుంది కాబట్టి అలాంటి రకాలే ఈ రైతు వేదికలన్నింటిలో అమర్చబడుతున్నాయి. మరి అట్లాగే ఎల్నినో ఎఫెక్ట్కి కొంచెము మనకు ఈసారి వర్షపాతం కూడా కొంచెం తక్కువ, నార్మల్ కంటే తక్కువ నమోదవ్వబోతున్నది కాబట్టి దాని విషయంలో కూడా మనము క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని దానికి కావాల్సిన అపరాలైన కందులు, పెసళ్ళు, మినుములు, మరి అట్లాగే నూనె గింజల పంటలు కూడా వేదికల్లో అమర్చబడుతున్నాయి. ఈ రోజు నుంచి రైతులందరూ ఇక్కడ రైతు వేదికల నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. అందరూ ఈ కార్యక్రమానికి మీ నియర్ బై ఉన్న రైతు వేదికల్లోకి వెళ్ళి అక్కడి నుంచే మీకు సూటబుల్ అయిన ఏమంటారు సీడ్స్ని కొనుక్కొని అక్కడి నుంచే విక్రయం చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి ఈ కార్యక్రమాన్ని వారం రోజులతో జరగబోయే కార్యక్రమం 23 నుంచి 30వ తారీఖు మే లో జరుగుతున్న కార్యక్రమాన్ని మీరు పాల్గొని మీ నియర్ బై ఉన్న రైతు వేదికల్లో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు రైతును రాజు చేయాలన్న సంకల్పంతో మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, మా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారు ఈరోజు రైతుకు మంచి చేయాలన్న ఒక సంకల్పంతో గతంలో కంటే భిన్నంగా గత ప్రభుత్వంలో ఏదైతే వరేస్తే ఊరే అని ఇబ్బంది పెట్టిర్రో, రైతులకు మద్దతు ధర అడిగితే రైతుల చేతిలో బేడీలేసి ఇబ్బంది పెట్టిర్రో అలాంటి పునరావృతం కాకుండా రైతుకు మంచి చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కంటే భిన్నంగా దాదాపుగా 99 రోజుల ప్రణాళిక పెట్టడం జరిగింది. ప్రతి ప్రణాళికలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కూడా రైతులు ఏ పంటలు వేయాలి అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామంలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో రైతులు ఏ విత్తనాలు వేస్తే వాళ్ళకు ఇబ్బంది కాకుండా ఉంటుంది, మంచి పంటలు పండించగలుగుతారు, ఏ పంట వేస్తే రైతులు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశం కొద్దీ ఈరోజు అందరి అధికారులను జిల్లా స్థాయి వరకు ప్రతి అధికారిని ఇలా మోటివేట్ చేసి రైతులను మోటివేట్ చేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ అంటేనే ఈరోజు రైతు ప్రభుత్వం. తప్పకుండా ఈరోజు రైతులందరూ